ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా శంకుస్థాపన చేయడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలు కూడా వారి దగ్గర శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం 9:30కి పెరవలి హైవే మీద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చేస్తున్నారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసినందుకు, పెరవలి ప్రాంతాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత ప్రజానీకం అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక 3,050 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు, జల్ జీవన్ మిషన్ అనేది 2019-24 మధ్యలోనే పూర్తవలసినటువంటి కార్యక్రమం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తూతు మంత్రంగా కొన్ని పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకి శుద్ధి చేసినటువంటి తాగునీరు ఇచ్చేటువంటి విషయంలో పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఆ నిధుల్ని వేరే ప్రాంతాలకి, వేరే కార్యక్రమాలకి, వాళ్ళ సొంత అవసరాలకి మళ్లించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జల్ జీవన్ మిషన్కి ఏ బ్యాంక్ అయితే ఏషియా బ్యాంకు సపోర్ట్ చేస్తుందో వారు మనల్ని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పోర్టబుల్ వాటర్ని ప్రజలందరికీ కూడా తాగునీరుగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనేటువంటి మాట చెప్పి, ఆ ప్రకారంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో రకంగా భూగర్భ జలాల్ని పైకి లాగి ఆ నీటిని ఓవర్ హెడ్ ట్యాంకులో తీసుకుని ఆ నీటిని, మంచినీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా పైప్ లైన్ల ద్వారా ఇవ్వాలని ఆలోచన చేశారు. అది కూడా చేయలేకపోయారు. కనీసం అది ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి వాటర్ తెప్పించినా బాగానే ఉండేది, అది చేయలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి మొత్తంగా మనకి WHO ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మేరకు గ్రిడ్ నుంచి వాటర్ని కలెక్ట్ చేయడం, అది విజయేశ్వరం దగ్గర ఒక గ్రిడ్, అటు పక్కన ధవళేశ్వరం దగ్గర ఒక గ్రిడ్ ఏర్పాటు చేసుకుని గ్రిడ్ ద్వారా గోదావరి జలాలని, భూగర్భ జలాలు కాదు, మనం ఇచ్చినటువంటి హామీ కూడా భూగర్భ జలాల కంటే కూడా గోదావరి జలాల్ని ఈ తాగునీరుగా ఇస్తామనేటువంటి మాట చెప్పాం. ఆ గోదావరి జలాల్ని ఆ గ్రిడ్ ద్వారా సేకరించి వాటిని శుద్ధి చేసి, ట్రీట్మెంట్ చేసి, ఆ మంచినీటిని పైప్ లైన్ల ద్వారా ప్రజలకు అందించేటువంటి ఒక మంచి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, ముఖ్యంగా ప్రజల దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పదే పదే చర్చించి కార్యక్రమాన్ని సానుకూలపరచడం, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని సానుకూలపరచడం, వీటన్నిటి వల్ల ఇవాళ మళ్ళీ 3,000 పైచీల కోట్లతోటి ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తున్నాం. అందులో పాత పశ్చిమ గోదావరి జిల్లాకి 1,400 కోట్లు, అదేవిధంగా పాత తూర్పుగోదావరి జిల్లాకి 1,650 కోట్లు వెరసి 3,050 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని మనం పట్టాలెక్కిస్తున్నాం. దానికి సంబంధించి శంకుస్థాపన అనేటువంటిది ఇక్కడ ఈ ప్రాంతంలో మన నిడదవోలు నియోజకవర్గంలో జరగడం అనేది మన అందరికీ ఆనందదాయకం. దీనికి సంబంధించి అందుకే విడిపోయినటువంటి 5 జిల్లాలు, గతంలో ఉన్నటువంటి 2 ఉమ్మడి జిల్లాలు, వాటిని ఇవాళ 5 జిల్లాలు అయినాయి. 5 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. సెంట్రల్ మినిస్టర్ మన శ్రీనివాస్ వర్మ గారు కూడా వస్తున్నారు, పురంధేశ్వరి గారు కూడా అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా వస్తున్నారు. అదేవిధంగా ఇతరత్ర అందరినీ కూడా ఆహ్వానించాం. రేపు ఉదయం 9:30కి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, శంకుస్థాపన చేస్తారు. వర్చువల్ శంకుస్థాపనలు కొన్ని చేస్తారు. చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఈ జల్ జీవన్ మిషన్ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా మనందరికీ విశదీకరిస్తారు. దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనం ఇక్కడ మన స్థానంలో జరగడం అనేది మన అందరికీ అదృష్టం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని మనం అందరం కూడా
ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్డీఓ గారు, అదేవిధంగా మన డిఎస్పీ గారు, ఇంకా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఇది విజయవంతం చేయడానికి ఒక మంచి కార్యక్రమం. అందుకే ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న అందరు ప్రజానికాన్ని అడిగేది ఏంటంటే, ఇది ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం కనుక, ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం కనుక, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మనం కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాటని మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పూర్తి స్థాయిలో విశ్వసించి ఆ ప్రకారంగా ముందుకు రావాలని, దీనికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల నాయకులు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఎంత